జూబ్లీహిల్స్ ఇది ఓ బైపోల్ కాదు. తెలంగాణ రాజకీయ భవిష్యత్తుకు అగ్ని పరీక్ష. ఈ ఫలితం ఎవరి జెండా ఎగరవేస్తుందన్నది కంటే ఎవరు ఎవరికి తోడుగా ఉన్నారు, ఎవరు ఎవరికి దూరంగా నటిస్తున్నారు, ఇదే ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలలో హాట్ టాపిక్. సీఎం రేవంత్ రెడ్డి మాట రాజకీయ సర్కిల్స్ లో వైరల్ అవుతోంది. బీజేపీ, బీఆర్ఎస్ ఒకే దారిలో నడుస్తున్నాయి. ఈ ఒక్క వ్యాఖ్యతో రాజకీయ వాతావరణం వేడెక్కిపోయింది. ఈ ఉప ఎన్నిక రెండు పార్టీల మౌన ఒప్పందానికి ఉదాహరణ అన్న సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణ ప్రజల్లో, ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఓటర్స్ లో అనుమానాల విత్తనం నాటింది. కానీ ఈ కథ అక్కడితో ఆగలేదు. ట్విస్ట్ మొదలైంది రహస్య ఒప్పందం అనే చర్చతో. పార్లమెంటు మాకు, అసెంబ్లీ మీకు, ఇదే కమలం గులాబీ పార్టీల మధ్య ఉన్న సైలెంట్ అండర్స్టాండింగ్ అని రాజకీయ వర్గాలలో గుసగుసలు. గత పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్ ఏకపక్షంగా బీజేపీకి 8 సీట్లు కట్టబెట్టింది అనే ఆరోపణలు ఓపెన్ సీక్రెట్. ఆ ఒప్పందం మేరకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ, బీఆర్ఎస్లకు పరోక్ష మద్దతు ఇస్తోంది అనే చర్చ మళ్లీ జోరందుకుంది. ఇది ఒక సైలెంట్ పొలిటికల్ గేమ్, కానీ దాని ఎఫెక్ట్ సౌండ్ మాత్రం దూరం వరకు వినిపిస్తోంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా బీఆర్ఎస్ అభ్యర్థిని నిలబెట్టకుండా బీజేపీకి మద్దతు పలికింది. ఇద్దరి మధ్య ఉన్న ఈ అనుసంధానం ఇప్పుడు జూబ్లీహిల్స్ వీధుల్లో కుమ్మక్కయ్యారు అన్నట్లుగా వినిపిస్తోంది. సీబీఐ విచారణ జరిపితే కేసీఆర్, కేటీఆర్ ఇబ్బందుల్లో పడతారని తెలిసే కేంద్రం రక్షిస్తోంది. ఈ విమర్శలు ఇప్పుడు ప్రజల నోర్లలో మారుమోగుతున్నాయి. కానీ ఈ రాజకీయ బంధానికి మరో కోణం కూడా ఉంది. బీజేపీకి బీఆర్ఎస్ ఓట్లు కాంగ్రెస్ వైపు వెళ్లకపోవడం ముఖ్యం. బీఆర్ఎస్ కు కాంగ్రెస్ బలం పెరగకపోవడం లక్ష్యం. ఒకరి దారిని ఇంకొకరు క్లియర్ చేస్తూ రెండు పార్టీలు ఒకే గమ్యాన్ని చేరే ప్రయత్నంలో ఉన్నాయి అన్న విశ్లేషణలు. ఇదంతా కూడా సైలెంట్ గా నడుస్తున్న రాజకీయ థ్రిల్లర్ గా మారిపోయింది ఈ బైపోల్. జూబ్లీహిల్స్ ఫలితం కేవలం ఎమ్మెల్యే ఎవరు అన్నది కాదు. ఇది రెండు పార్టీల విశ్వసనీయతకి పరీక్ష. మౌన ఒప్పందం సక్సెస్ అయితే రేపటి ఎన్నికలలో కొత్త పొత్తులకు మార్గం విఫలమైతే రాజకీయ నమ్మకం కూలిపోతుంది. జూబ్లీహిల్స్ ఫలితం తెలంగాణ రాజకీయ దిశను మార్చే సైలెంట్ రిఫరెండం. ఇక్కడ జెండా ఎగరవేసే పార్టీ కాదు, సైలెంట్ గా ఓటర్లు మనసు గెలిచే పార్టీ గెలుస్తోంది.